బీఆర్ఎస్ మేడ్చల్ జిల్లా పార్లమెంట్ ఇన్ఛార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉప్పల్ సర్కిల్ జీహెచ్ఎంసీ పరిధిలో కోర్ట్ ఆన్సర్డ్ ఉన్న ఆర్డర్స్ ఉన్నా చర్యలు తీసుకోవడం లేదని ఆయన ఫైర్ అయ్యారు. ఇక ఉప్పల్ డిప్యూటీ కమిషనర్ అక్రమ నిర్మాణాలపై వారం రోజుల్లో చర్యలు తీసుకోవాలని, లేదంటే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. పేదలకు ఒక న్యాయం, బడాబాబులకు ఒక న్యాయమా అంటూ ప్రశ్నించారు. మరి కొందరు హైకోర్టుకు పోయినరు. హైకోర్టును ఆశ్రయించి హైకోర్టులో వాళ్ళ బాధలంతా చెప్పుకుంటూ ఇవన్నీ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ గురించి చెప్పడం కూడా జరిగింది. మరి హైకోర్టు కూడా అలాంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ను ఎవరైతే పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ చేసినరో, ఎవరైతే డీవియేషన్స్ చేసినరో వాళ్ళ బిల్డింగ్లు సీజ్ చేయమని చెప్పడం కూడా జరిగింది. బిల్డింగ్లు సీజ్ చేయమని చెప్పి కూడా ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. మున్సిపల్ వాళ్ళు పోతారు, బిల్డింగ్ని సీజ్ చేస్తారు. ఈ రోజున మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి ఓపెన్ చేసుకోమని చెప్తారు, లేకపోతే వీళ్ళే ఓపెన్ చేస్తున్నారు. ఒక్కసారి హైకోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత బిల్డింగ్ సీజ్ చేయమని మళ్ళీ దాన్ని ఓపెన్ చేయాలంటే మళ్ళీ హైకోర్టే ఆర్డర్ ఇవ్వాలి. వాళ్ళు డిబేట్ అయితే హైకోర్టు సీజ్ చేయమని చెప్పిన బిల్డింగ్ని వాళ్ళు మళ్ళీ ఓపెన్ చేసుకుంటే లీగల్గా మున్సిపల్ అథారిటీస్ ఎవరైతే మళ్ళీ ఓపెన్ చేసుకుంటారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాల్సి వస్తుంది. అదే కాకుండా వాళ్ళ రిజిస్ట్రేషన్ ఆపాల్సి వస్తుంది. అదే కాకుండా వాళ్ళ కరెంటు కనెక్షన్ కూడా తీయాలని చెప్పి రాయాల్సి వస్తుంది. ఇవన్నీ పక్కకు పెట్టి హైకోర్టు ఆర్డర్లను కూడా పక్కకు పెట్టి మరి మున్సిపల్ వాళ్ళు, జిహెచ్ఎంసీ వాళ్ళు ఈ లెవెల్లో ఉంటున్నారంటే వాళ్ళకి హైకోర్టు అంటే కూడా భయం లేకుంటున్నట్టుంది.